నమస్కారం. నేను డాక్టర్ జిన్సీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్ ఫస్ట్ లైన్. ఈరోజు మనం వాట్ ఈస్ ఫాలిక్యులర్ స్టడీ ఇన్ ఇన్ఫర్టిలిటీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఒక ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మీ ముఖ్యమైన ఒక ఇన్వెస్టిగేటింగ్ టూల్. అది ఐఓఐ కావచ్చు, లేకపోతే మామూలుగా ట్రై చేస్తున్నారు, లేకపోతే ఐవీఎఫ్ అయినా, అన్నిట్లో ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫాలిక్యులర్ స్టడీ అంటే ఒక లేడీకి ఒక ఎగ్ సెకండ్ కానీ థర్డ్ డే రిక్రూట్ అవుతుంది, తర్వాత సెకండ్ కానీ థర్డ్ డే నుంచి అది గ్రో అవుతుంది. సో ఒక 28 day సైకిల్కి ఫస్ట్ హాఫ్ ఇస్ 14 day, దట్ ఈస్ ద ఫాలిక్యులర్ ఫేజ్. ఆ ఫేజ్లో ఎగ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది స్టడీ చేస్తాము. అది మామూలుగా టైం ఇంటర్కోర్స్ అవ్వచ్చు, ఐఓఐ అవ్వచ్చు, ఐవీఎఫ్, అన్నిటికీ ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెంట్. సో అది మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ సెకండ్ కానీ థర్డ్ డే పేషెంట్కి రమ్మని చెప్తాము. ఆ టైంలో ఎన్ని ఫాలిక్యుల్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఏదైనా సిస్ట్ ఉన్నాయా, ఒకవేళ సిస్ట్ కానీ ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము. పేషెంట్స్కి టాబ్లెట్స్ పెట్టి నెక్స్ట్ సైకిల్ ట్రై చేస్తాం. కానీ ఒకవేళ అన్నీ బాగుంటే అండ్ హస్బెండ్ ది ఫ్యాక్టర్స్ అన్ని చూసి దాన్ని బట్టి మామూలుగా టైం ఇంటర్కోర్స్ కానీ ఐఓఐ కానీ ఐవీఎఫ్ చెప్తాము. సో ఏదైతే అయినా మనం ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాము. కొందరికి టాబ్లెట్స్ పెడతాము, కొందరికి ఇంజెక్షన్స్. సో కొందరు మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతుంది. సో మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతుందా లేదా ఎలా తెలుస్తాయి అంటే 8th day మనం స్కాన్ చేస్తాము. 8th day కానీ 9th day. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పేషెంట్స్ మర్చిపోతారు, మేడం ఇంట్లో ఫంక్షన్ ఉంది నేను మర్చిపోయినలా కాదు. ఆ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫాలిక్యులర్ స్టడీ.